తరములన్నింటినీ రాజ్యము చేయవాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు. ఈ వాక్య భాగం మనకు సుపరిచితమే. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం దీన్ని ధ్యానించాం. అయితే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోయే సంగతులను మనం గ్రహించడానికి మనసులను సిద్ధంపరచుకుందాం. ఈ వాక్య భాగంలో యేసుప్రభు వారు మరలా కపెర్నహూముకు రావడం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఇంట్లో ప్రభు వారు వాక్యం బోధిస్తా ఉన్నారు. అయితే ఆ ఇల్లు అంతా మనుషులతో నిండిపోయింది. యేసుప్రభు వారు అక్కడున్నారని తెలిసి ఒక పక్షవాయువు గల వారిని అక్కడ తీసుకుని వచ్చి, చాలా మంది ఉన్నందున వారికి స్థలం లేదు లోపలికి రావడానికి, కాబట్టి ఆ ఇంటి పై కప్పును విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతో కిందకి దింపారు. వారిని చూసి ప్రభువారు 5వ వచనంలో అంటున్నారు, వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. అక్కడున్న వారందరిలో శాస్త్రులు ఉన్నారు. వారు ఈయన ఎవరు పాపములు క్షమించటానికి, ఈయనెవరు అని ప్రశ్నించుకున్నారు. దేవదోషం చేస్తున్నాడని అనుకున్నారు. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని వారి హృదయాల్లో ఆలోచించుకున్నారు. అందుకే యేసుప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, వారి ఆలోచనలు ఎరిగిన వాడై, ఆత్మలో ఎరిగిన వాడై ప్రభువు వారికి సమాధానం చెప్తున్నారు. ఏంటంటే, పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా అని. ఈ రోజు మనం ధ్యానం చేయబోయేది ఈ ప్రశ్న మీదే. యేసుప్రభు వారు వేసిన ఈ ప్రశ్న యొక్క లోతు ఎంతో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మన దేవుని యొక్క విశిష్టత ఏంటో. నిన్నటి ధ్యానంలో మనం చెప్పుకున్నాం కదా, ఒక మనిషిని స్వస్థపరచడానికైతే మన ప్రభు యొక్క ఒక్క మాట చాలు. కానీ ఒక వ్యక్తి రక్షణ కొరకైతే ఆయన తన ప్రాణమంతటిని, తన రక్తమంతటిని ధారపోయవలసి వచ్చింది. ఈ విషయం కొరకై ఆయన అవమానించబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, ముఖాన ఉమ్మివేయబడ్డారు, ముండ్ల కిరీటం పెట్టించుకున్నారు, దూషించబడ్డారు, మేకులతో సిలువకు కొట్టబడ్డారు. ఒక ప్రాణి రక్షణ కోసం ఆయన ఇంత చేయవలసి వచ్చింది. కానీ ఒకరి స్వస్థత అయితే ఆయన మాట మాత్రం సెలవిచ్చినా సరిపోతుంది. ఇదే అన్నాడు శతాధిపతి తన దాసుడిని గురించి స్వస్థపరచమని యేసుప్రభుని అడగటానికి వచ్చినప్పుడు. ఆయన అన్నాడు, ప్రభువా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అని. అందుకే అక్కడ యేసుప్రభు వారు అంటారు, ఇశ్రాయేల్లో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు అని. శతాధిపతికి అర్థమైంది, స్వస్థత అయితే ఈయన మాట మాత్రం సెలవిస్తే చాలు అని. మరి మనకు అర్థమైందా ఏది మనం ప్రధానంగా పొందుకోవాలో? అదే విషయాన్ని ప్రభువారు ఈ వాక్య భాగంలో మనకు వివరిస్తా ఉన్నారు. ఈనాటి మన ధ్యాన భాగంలో ఆయన బోధ చేస్తూ ఉన్నారు. ఆయన చేసే బోధ అంతా కూడా ఎప్పుడు మారు మనసు గురించి, దేవుని రాజ్యంలో ప్రవేశించటాన్ని గురించి ఎప్పుడు ప్రభువారి బోధంతా ఉంటుంది. అలాంటి సమయాల్లో స్వస్థత కోసం వచ్చిన మనిషికి చెప్పిన మాటను బట్టి ప్రభు అక్కడ వారందరికీ తెలియచేస్తున్నారు, ముందు రోగం బాగవటం కాదు, పాపక్షమాపణ పొందుకోవటం ముఖ్యమని. ఈ విషయాన్ని తెలియచేయటానికి ప్రభువు మొదటిగా పాపక్షమాపణ నిమిత్తము మాట్లాడి ఆ తర్వాత నీ పరుపెత్తుకుని నడవమన్నారు. ఏది ప్రధానమైనదో ప్రభువారు అక్కడ వారికి నేర్పిస్తా ఉన్నారు. ఎందుకంటే అప్పటికే ఆయన బోధ చేస్తూ ఉన్నారు. పాపములు క్షమించటానికి ప్రభువారికి అధికారం ఉందని తెలియచేయటంతో అర్థమైంది ఆయన భూమి మీదకి వచ్చిన ప్రధానమైన కారణం. ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందుకుంటే కలిగే లాభాలేంటో తెలిస్తే ఎవ్వరూ పాపములకు క్షమాపణ పొందకుండా ఉండలేరు. ఒకటి, మన మనస్సాక్షిలో ఉన్న కల్మషం అంతా తొలగిపోతుంది. ఈ విషయాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. 2, పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు అని కీర్తన 32వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అంటే పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి బ్లెస్సింగ్ ని, ప్రతి ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలుగుతారు. దానికి వారు అర్హులవుతారు. ఎవరైతే పాపము క్షమాపణ పొందుకుంటారో దానికి వారందరూ అర్హులవుతారు. ఇంకా 3వది, పాపము వలన మనకు దేవునితో కలిగిన విరోధము నుండి బయటపడి ఆయనతో సమాధాన పడతామని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూస్తాం. 4, ఇక పాపానికి మనము దాసులము కాము. రోమా 6:14లో ఈ విషయాన్ని మనం గమనించగలం. 5, పరిశుద్ధాత్మను వరంగా పొందుకుంటాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలం. 6, ఇంకా దేవుని చిత్తమేంటో తెలుస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది, దేవుని ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మచేత ఆ ప్రత్యక్షతలు కూడా పొందుకుంటారు, దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకుంటారు. 7, దేవుణ్ణి సేవించే మనసు మనకు కలుగుతుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. 8, దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతాం. ఎందుకంటే పాపక్షమాపణ వలన మనం పొందుకునే సంతోషం అటువంటిది. దేవుని పట్ల చాలా కృతజ్ఞత కలిగి ఉండగలుగుతాం. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడిచ్చే ప్రతి ఈవి పాపక్షమాపణతో ముడిపడింది. క్షమాపణ పొందుకోకుండా వీటిని పొందుకోలేము. నూతన జీవాన్ని, నిత్య జీవాన్ని అస్సలు పొందుకోలేము. ఒక మనిషి స్వస్థపడితే అతని శరీరానికి ప్రయోజనమేమో కానీ ఆత్మకైతే ఏమీ ప్రయోజనం కాదు. ఆత్మయే మనల్ని నిరంతరము జీవింపచేసేది అని ప్రభు చెప్పారు. ఇంకా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఉదాహరణ
ఉదాహరణకి ఒకవేళ నా దగ్గర ఆర్థికపరమైన కొరత ఉంటే సహాయం కోసం నేను వెళ్లి తెలిసిన వారిని అడిగినప్పుడు వారు నాకింత సహాయం చేయడం కన్నా నేనే సంపాదించుకునే మార్గాన్ని చూపించగలిగితే అది నాకు మరింత మేలు కదా. అలాగే మారుమనసు పొందుకుని పాపక్షమాపణ కలిగి ఉంటే నిన్ను నీవే స్వస్థపరచుకోవచ్చు. ఈ విషయం నీకు తెలుసా? ఎన్నోసార్లు వాక్యంలో చెప్పబడింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని. ప్రతి దాని పట్ల పరిపూర్ణ అవగాహన అప్పుడు మనం కలిగి ఉంటాం. అన్నిటికీ భయపడం, అన్నింటినీ ఓర్చుకోగలుగుతాం, టాలరేట్ చేస్తాం. సమాధానకరమైన పరిస్థితుల్లో మనం ఎల్లప్పుడూ బ్రతుకుతాం పాపక్షమాపణ పొందుకుని ఉంటే. ఇంకా ముగింపులో మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషి యొక్క నిజమైన సమస్య శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఒక మనిషి యొక్క రోగం నయమైతే అతను కొంతకాలం ఉపశమనం పొందుకుంటాడు, అది పోతే ఇంకొకటి వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంది. కానీ మనిషి యొక్క పాపం క్షమించబడితే అతడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ అనేకమైన మేళ్లు పొందుకొని ఇంకా అనేక మందికి సహాయపడగలుగుతాడు. పాపక్షమాపణ పొందుకున్న వారు భయం లేకుండా జీవించి దేవునితో సమాధానము కలిగి పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించగలుగుతారు. మరి మనం ఎట్లా ఉన్నాం? ఇంకా టెంపరరీ సొల్యూషన్స్ ని వెతుకుతున్నామా, లేక దేవుడిచ్చే శాశ్వతమైన పరిష్కారాన్ని పొందుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థించుకుందామా? ప్రభా, మాకు పాపక్షమాపణ ఇవ్వడానికి, మా పాపక్షమాపణ కోసం మీరు చిందించిన ఆ యొక్క రక్తము, మీరు ఇచ్చిన ప్రాణమును బట్టి ప్రభా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. మీకు మేమేమిచ్చినా సరిపోదు ప్రభా, మీ రుణం తీర్చలేనిది నాయన. అయితే మా జీవిత కాలమంతా కూడా నిన్ను స్తుతించినట్లుగా మా జీవితాలను స్థిరపరచమని బ్రతిమాలుతున్నాం తండ్రి. మేము మా జీవిత కాలమంతా రక్షణానందాన్ని పోగొట్టుకోకుండా కాపాడండి. మేము శాశ్వతమైన వాటిపైన దృష్టి పెట్టేందుకు సహాయం చేయండి. మీరిచ్చే క్షమాపణ నుండి మేము ఎన్నడూ దూరం కావద్దు ప్రభువా. మేము పొందుకున్న ఈ క్షమాపణ ఇతరులు కూడా మేము ఇవ్వగలిగేటట్లుగా, అంటే మా ఎడల ఎవరైనా అపరాధములు చేస్తే వారిని మేము క్షమించగలిగేటట్లుగా మాకు సహాయం చేయండి. ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.